ఈరోజు మనం వచ్చేసి సరూర్ నగర్లో ఉన్న ప్రియదర్శిని పార్క్ అయితే వచ్చాము. ప్రస్తుతం మనం పార్క్ దగ్గరే ఉన్నాం. ఒకసారి మనం పార్క్ లోపలికి వెళ్ళి ఆ టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, లోపల ఏమేమి స్పోర్ట్స్ ఉన్నాయి ఒకసారి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడే మనం పార్క్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఒకసారి అయితే చూడండి, ఇక్కడ నుంచి అక్కడ వరకు రోడ్ పైనే పార్కింగ్ అయితే ఉన్నది. పార్కింగ్ వచ్చేసి 10 రూపీస్ అని రాసి ఉంది, బట్ అమౌంట్ అయితే తీసుకోవట్లేదు. మెయిన్ ఎంట్రన్స్ అయితే అక్కడ చూడండి. ఈ పార్క్ ఏంటంటే ప్రియదర్శిని పార్క్ అని పిలవడం జరుగుతుంది. ఈ పార్క్ మనకు సరూర్ నగర్లో ఉంది. మామూలుగా ఈ పార్క్ టైమింగ్ మార్నింగ్ అయితే ఉన్నది. మామూలుగా ఆఫ్టర్నూన్ అంటే 3 o'clock ఇట్లా స్టార్ట్ అవుతుంది. నైట్ 9 వరకు ఇట్లా ఓపెన్ ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి మీకు 5 రూపీస్ అయితే ఉంది. ఒకసారి చూడండి ఆ బోర్డు పైన. చిల్డ్రన్స్కైనా అడల్ట్స్కైనా 5 రూపీసే ఉంది. ఇక్కడ ఒక టికెట్ అయితే తీసుకున్నాం. ఇక మనం లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడైతే చెక్ చేసి లోపలికి అయితే పంపించేస్తుర్రు. 2 సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారు. ఓకే, టికెట్ అనేది వాళ్ళే తీసేసుకుంటారు. ఇప్పుడే మనం లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఒకసారి వ్యూ అయితే చూడండి, చాలా చక్కగా కనబడుతుంది. మొత్తం పచ్చని చెట్లతోని మీకు అంతా కనబడుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి నెమలి ఆకారంలో మనకు చెట్టునే వేస్తారు చూడండి. బాగుంది. ఇక్కడ ఎంట్రన్స్లో కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది పార్కు. ఒకసారి మనం చూసేద్దాం ఎలా ఉంది మొత్తం, ఆ లోపల ఏమేమి స్పోర్ట్స్ ఉన్నాయి అనేది. కానీ మంచిగా గ్రీనరీతోనే అయితే మనకు ఈ పార్క్ అయితే కనబడుతుంది. వావ్, ఈ దూరంలో చూడండి ఒకసారి, చాలా చక్కగా ఫ్లవర్స్ కనబడుతున్నాయి. బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దామా. ఏం ఫ్లవర్స్ ఐడియా లేదు కానీ బాగున్నాయి. డెకరేషన్కి అయితే ఫ్లవర్స్ బాగున్నాయి. ఇక్కడ నుంచి మనం ఇక ముందుకైతే వెళ్దాం. అబ్బా, చాలా సూపర్గా అనిపిస్తుంది చూడండి. మనం ముందుకు వెళ్ళినా కొద్దీ మనం ఏంటంటే సూర్యాస్తమైన టైంలో అయితే వెళ్ళాం. వావ్, ఆ ముందు చూడండి గార్డెను, అక్కడ చెట్లు కూడా చాలా సూపర్గా ఉన్నాయి. అన్ని కొబ్బరి చెట్లు లాగా ఉన్నాయి చూడనీకైతే. వావ్, చాలా ఫ్యామిలీస్ అయితే ఇక్కడికి వచ్చినట్టున్నాయి చూడండి. ఎంతమంది ఫ్యామిలీస్ కనబడుతున్నారు మీకు ముందు. ఈవినింగ్ టైంలో ఏంటంటే సేద తీరడానికి మంచి ప్లేసు. మామూలుగా టికెట్ ప్రైస్ కూడా జస్ట్ 5 రూపీసే ఉంది కదా, కానీ మంచిగా బ్యూటిఫుల్గా ఉంది. ప్లస్ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కూడా ఆ స్పోర్ట్స్ అయితే బాగున్నాయట. ఒకసారి ఆ ముందుకు వెళ్ళాక ఏమేమి స్పోర్ట్స్ ఉన్నాయో చూద్దాం. పెయిడ్ స్పోర్ట్సా లేదా ఫ్రీగా ఉన్నాయా అనేది. ఇక్కడ షోకు చెట్లు కూడా చాలానే అనిపిస్తున్నాయి. ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే విధంగా ఉంది చెట్లు అయితే అన్నీ. ఒకసారి ఇక్కడి నుంచి ఆ ముందుకెళ్ళి చూద్దాం, ఏమో కనబడుతుందంతా. ఇక్కడ మామూలుగా ఏదో ఫారెస్ట్లా అరేంజ్మెంట్ చేసిర్రు అక్కడ కూర్చోడానికి. మధ్యలో చూడండి ఒక మామూలుగా పెద్ద పెద్ద ఫారెస్ట్లలో రెస్ట్ తీసుకోవడానికి, మామూలుగా పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదా ఓపెన్ ప్లేస్లలో, అలా కూర్చోవడానికి అరేంజ్మెంట్ చేసిర్రు. ఒకసారి ఇక్కడ నుంచి చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చూడండి, వీలైనంత వరకు చూపిస్తా. వావ్, చాలా సూపర్గా గ్రీనరీ అయితే చాలా బాగా కనబడుతుంది. వావ్, ఈ మధ్యలో వచ్చేసి ఇది అరేంజ్మెంట్ అది చేసారు చూడండి, చాలా బాగున్నాయి కదా. అన్నీ ఇట్లా మామూలుగా స్తంభాలలా ఏర్పాటు చేసారు. మంచిగా ఓపెన్ ప్లేస్ ఉంది మిడిల్లో అయితే. ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం వచ్చేసి మామూలుగా ఇట్లా పార్క్లో తిరగడానికి వీలుగా మధ్యలో గ్రీనరీ ఉంది. ఆ మిడిల్లో తిరగడానికి మామూలుగా ఈ బండలు అయితే ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉంది. చాలా పార్కులు అయితే చూస్తున్నాం కానీ ఈ పార్క్ వచ్చేసి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఒకసారి ఇక్కడి నుంచి చూద్దామా. ఈ చెట్లను అయితే చిన్నప్పుడు చూసినాం, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ వీటితోనే ఆడుకునేటివి. బాగుంటాయి ఫ్లవర్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఫ్లవర్స్ని పెంచుతుర్రు, అది మంచి ప్లస్ పాయింట్. అన్నీ చూడండి, అన్నీ షో చెట్లలానే ఉన్నాయి కానీ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే మనకు కనబడుతున్నాయి. ఈ మధ్యలో వచ్చేసి మీకు క్యాంటీన్ లాగా అయితే ఉంది చూడండి. కూల్ డ్రింక్స్ అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడైతే తీసుకోవచ్చు. మనగా ఈ పార్కు మామూలుగా స్పెషల్ ఏంటంటే మొత్తం ఆల్మోస్ట్ మీకు ఈవినింగ్ టైంలోనే ఉంటుంది, మార్నింగ్ టైం అయితే ఓపెన్ ఉండదు. ఇది మొత్తం మనకు సరూర్ నగర్ చెరువు. ఒకప్పుడు ఏంటంటే అంత ఖాళీగా ఉండేది. హైదరాబాద్లో మీకు ఆల్మోస్ట్ ఇటువంటి ప్లేస్లలో మొత్తం ఇప్పుడైతే పార్కులు అయితే అరేంజ్మెంట్ చేసారు. ఇది ఇంత ముందుకు పాడువాడలాగా ఉండేది.
బాగుంది. మామూలుగా చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి అన్న వచ్చిన వాళ్ళు కొంచెం సేపు సేద తీరడానికి మంచిగా ఉంది ప్లేస్. ఎందుకంటే బయట ఏడవైతే ఆడ ఉండలేం కదా. జస్ట్ 5 రూపీస్లోనే మంచి బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా టైంపాస్ కూడా అవుతుంది. ఇది చూడండి, మీకు ఎంత చూసినా చూడాలనిపించే విధంగా ఒక కాఫీ తోటలు ఉంటాయి కదా, ఆ కాఫీ తోటలు పెంచినట్టున్నాయి ఇక్కడ వస్తే మనకు. ఆ చెట్లు చూడండి, షో చెట్లు కూడా ఎంత పెద్దగా ఉన్నాయి, ఇప్పుడు చాలా హైట్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కొంచెం స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీ స్పోర్ట్స్, మామూలుగా కాస్ట్ అయితే కాదు. దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది చూడండి ఒకసారి. అన్నీ చిల్డ్రన్స్కి ఉన్నాయి, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాళ్ళకు ఉన్నాయి ఆడుకోనికి. మరొక సైడ్ నుంచి కూడా వ్యూ చూడండి. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి మనకు ఫ్రీగా ఆడుకునేవి. ఇక కొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఉన్నాయట. అసలు అక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం. ఇవైతే చూసేసాం కదా. మామూలుగా చిల్డ్రన్స్తోని కిడ్స్తో వస్తే అక్కడైతే కొద్దిసేపు వాళ్ళనైతే ఎంజాయ్ చేయించవచ్చు. ఈ రైట్ సైడ్ మీకు మొత్తం చెరువు కనబడుతుంది కదా, అక్కడ బోటింగ్ ఫెసిలిటీ అయితే ఉందట. ఒకసారి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకున్నాక ఆ బోటింగ్ సైడ్ అయితే వెళ్దాం. ఇక్కడ చెట్లు బాగున్నాయి, షో చెట్లు అయితే చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి. ఓకే, ఇక్కడ ఓపెన్ జిమ్ ఉంది. చిల్డ్రన్స్ కొందరు ఆడుకుంటారు చూడండి. కిడ్స్కు మంచిగా ఎంజాయ్ చేయడానికి బాగానే ఉన్నాయి. ఇవన్నీ మనకు ఫ్రీగా. ఇంకా ముందు ఉన్నాయట, ఇంకేమున్నాయో చూద్దాం. నాకు తెలిసి అవి పేడి అయి ఉంటాయి ముందుకెళ్తే. ఓకే, ఇక్కడ ఓపెన్ జిమ్ నుంచి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ వచ్చేసి పేడి అవుతున్నది చూడండి. ఫన్ జోన్ అయింది రాసి ఉంది. బిలో 1 to 2 ఇయర్స్ చిల్డ్రన్స్ కార్ నాట్ అలౌడ్ అట. అంటే 2 ఇయర్స్ ఎబో ఉంటేనే ఇక్కడ అలౌడ్ ఉంటుంది. అన్ని 50, 40లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 3, 6, 7, 8 ఉన్నాయి ఇక్కడ గేమ్స్ అయితే. మీకు చిల్డ్రన్స్తో ఏది ఆడిపియాలంటే అది ఆడిపించవచ్చు. అక్కడేమో చెస్ట్ ఇట్లా ఎగుడుతున్నట్టున్నది. ఈ లెఫ్ట్ సైడు ఒకటి ఉంది. ఇక్కడ వచ్చేసి మొత్తం 2 ఉన్నాయి. ఇది ఓపెన్ చేయలే. మామూలుగా ఒక్కరున్నా ఇవైతే ఎంట్రీ చేయిస్తారు, అంటే ఆడుకోనికి ఒక్కరున్నా మామూలుగా ఆలోచిస్తారు. ఓకే, ఇప్పుడు ఇదంతా మనం చూసింది. ఈ గేమ్ స్టార్ట్ అవుతుందేమో ఒకసారి చూద్దాం. స్టార్ట్ అయింది చూడండి, ఈ లెఫ్ట్ సైడు రైట్ సైడు. ఓకే, ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ నుంచి అన్ని గేమ్స్ కనబడతలేవు. ఇక్కడ వచ్చేసి వాటర్ గేమ్స్ ఉన్నాయి చూడండి. వాటర్లో మామూలుగా ఇట్లా రన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఆ గేమ్స్ ఉన్నాయి. ఆ దూరంలో వచ్చేసి ఒకటి జెయింట్ వీల్ టైప్ ఉంది, ఇంకోటి ఇట్లా రౌండ్గా తిరిగేది ఉంది కదా అలా ఉంది, ఒకటి కారు టైప్ గేమ్. ఇక్కడ ఒక 3-4 అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడైతే మనకు స్పోర్ట్స్ గేమ్స్ అయితే ఉన్నాయి. మామూలుగా చిన్నపిల్లలు 2 ఇయర్స్ వాళ్ళకైతే ఉన్నాయి. ఇక్కడైతే మీకు కనబడుతుంది చూడండి. ఒకసారి అటు సైడ్ వెళ్ళాక మీకు రిమైనింగ్ అయితే చేస్తాం. ఇక ఇక్కడ కంప్లీట్ చేసేసినాం కదా. ఇక్కడ మనం ముందుకు వెళ్తే మనకు ఇక బోటింగ్ అయితే ఉంది. ఆ బోటింగ్ ప్రైజెస్ కూడా చూద్దాం. ఇక్కడ ఈ రైట్ సైడ్ అయితే టికెట్ కౌంటర్ అయితే ఉంది చూడండి. మనకు బోటింగ్ ఇక్కడ అయితే కనబడుతుంది. మామూలుగా టికెట్ తీసుకొని ఇక్కడ వచ్చేసి వెయిటింగ్ చేయాలి. ఇక్కడ ఓన్లీ స్పీడ్ బోట్ అయితే అవైలబుల్గా ఉంది. మామూలుగా టోటల్గా వెళ్ళొచ్చు, సింగిల్గా కూడా వెళ్ళొచ్చు. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. బోటింగ్ అయితే ఇప్పుడే జస్ట్ రన్ అయితే అవుతుంది చూడండి. మూవ్ అయింది. ఇక్కడ నుంచి ఆ చెరువు ఎంత ఉందో అలా ఒక రౌండ్ వేసుకొని అయితే వస్తారు. చూడండి, మీకు వెళ్తూ ఉంటే కూడా సౌండ్ అయితే వస్తుంది చూడండి, మూవ్ అవుతుంది. మీకు అటు సైడ్ వెళ్ళినప్పుడు కూడా ఫోటో అయితే చూపిస్తా, అక్కడి నుంచి మీకు క్లియర్గా అయితే కనబడుతుంది. ఒకసారి ఇక్కడ టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇగో ఈ లెఫ్ట్ సైడ్ అయితే టికెట్లా ఉంది. ఈ రైట్ సైడ్ అయితే కొంచెం హైట్గా మనకైతే ఉంది చూడండి. ఎంత మామూలుగా 50 రూపీస్ ఉన్నది, 350 రూపీస్ బోట్ అయితే ఉంది. వావ్, బ్యూటిఫుల్ గ్రీనరీ చూడండి. ఆ ట్రీస్ లిల్లీ పూసో సంథింగ్ ఏమో అంటారు, చాలా బాగుంది. వావ్, ఇక ఇక్కడి నుంచి మనం ఆ ముందుకైతే నడుచుకుంటూ వెళ్దాం. ఈ పార్కు అంటే ఈ చెరువు పక్క నుంచి మనం ముందుకైతే వెళ్తున్నాం. మన బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత సూపర్గా గ్రీనరీ అయితే కనబడుతుందో. మనం అక్కడి నుంచి రౌండ్స్ తిరుక్కుంటూ ఇలా అయితే వచ్చాము. ఈ లెఫ్ట్ సైడ్ ఆ షో చెట్లు అయితే బాగున్నాయి. మామూలుగా మనకు కొబ్బరి చెట్లు లాగా కనబడుతున్నాయి, చాలా హైట్గా ఉన్నాయి. ఈ పక్కకు వచ్చేసి చిన్న చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం చెరువు దగ్గర దాకా అయితే వెళ్ళలేము, ఎక్కడ వెళ్ళడానికి వీలు లేకుండా అంత క్లోజ్ అయితే చేశారు. మామూలుగా చిన్నపిల్లలు వాళ్ళు ఉంటే వెళ్ళడం కష్టం కదా, ఇబ్బంది అవుతుందని చేశారు.
అక్కడ బోట్ మూవ్ అవుతుంది చూడండి, ఇంతసేపు మీకు కనబడదు. ఈ రైట్ సైడ్ మీకు ఒక ఈత చెట్టు, మంచిగా కూర్చోవడానికి మధ్యలో మంచి కాటేజీ లాగా అయితే ఏర్పాటు చేసిర్రు. ఇదంతా మీకు వ్యూ అంతా సూపర్గా కనబడుతుంది చూడండి. వ్యూ అయితే మనకు హైదరాబాద్లో ఉన్న తక్కువ బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్ వచ్చేసి ఈ సరూర్ నగర్ ప్రియదర్శిని పార్క్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు ఈ పార్క్ అంతా చూపించడం అయితే జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్గా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.